హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఈ రోజు ఉదయం తాంబరం నుంచి హైదరాబాద్ కి వచ్చే చార్మినార్ ఎక్స్ప్రెస్ కి నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఒక చిన్న ప్రమాదం అనేది జరిగింది. ఈ ప్రమాదం అనేది ఎలా జరిగింది, దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ట్రైన్ నెంబర్ 12759 తాంబరం నుండి హైదరాబాద్ డెక్కన్ కి ప్రయాణించే చార్మినార్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఇప్పట్లాగానే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఉదయం 6 గంటల 30 నిమిషాలకి చేరుకోవాల్సి ఉండగా కొద్దిగా డిలే తోటి 7 గంటల 50 నిమిషాలకి చేరుకుంది. ఈ ట్రైన్ లో చాలా మంది ప్యాసింజర్స్ ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే దిగిపోయారు. కొద్ది మంది ప్యాసింజర్స్ తోటి ఈ ట్రైన్ హైదరాబాద్ డెక్కన్ కి ప్రయాణమైంది. హైదరాబాద్ డెక్కన్ లో ఈ ట్రైన్ కి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ ని కేటాయించారు. హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ అనేది డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. ఏ ట్రైన్ అయినా అక్కడి వరకు వచ్చి అక్కడ ఆగవలసిందే, ముందుకు వెళ్ళడానికి ఉండదు. ఒక గోడ అనేది అడ్డం ఉంటుంది. చార్మినార్ ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కి జస్ట్ వాకింగ్ స్పీడ్ లో వస్తుంది, అంటే నడుచుకుంటూ వస్తున్నంత స్పీడ్ లో వస్తుంది. ట్రైన్ వేగం అనేది చాలా తక్కువగానే ఉంది. ఇదే సమయంలో ముందు ఒక డెడ్ ఎండ్ గోడ అనేది ఉంటుంది. ట్రైన్ దానికి కొద్ది దూరంలో ఆగాలి. కానీ చార్మినార్ ఎక్స్ప్రెస్ అలా ఆగకుండా వెళ్లి ఆ గోడని ఢీకొట్టింది. ఇదే సమయంలో మధ్యలో ఉండే S2 నుండి S6 వరకు కొన్ని బోగిస్ అనేవి పక్కకి ఒరిగాయి. మధ్యలో ఉండే కోచెస్ మీద ఎక్కువగా ప్రెషర్ అనేది పడుతుంది ముందు నుంచి సడన్ గా ఆగిపోయేసరికి. దీనివల్ల ఇక్కడ S2 అలాగే S3 S4 S6 ఈ కోచెస్ అనేవి కొంచెం పక్కకి ఒరిగాయి. దీంట్లో 10 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. వారికి చిన్న చిన్న గాయాలు అనేవి అయ్యాయి. ఈ ప్రమాదం జరగడానికి కారణాలు అనేవి ఇంకా తెలియవలసి ఉండాలి. మంచు కారణంగా లోకో పైలట్ కి ఆ గోడ అనేది కనిపించకపోవచ్చు, లేదా సిగ్నలింగ్ లో ఏదైనా ప్రాబ్లం అనేది ఉండవచ్చు. వీటి మీద రైల్వే శాఖ దర్యాప్తు అనేది చేస్తుంది. ఏది ఏమైనా ట్రైన్ యొక్క వేగం అనేది తక్కువగా ఉండడంతో ప్రయాణికులకి ఎటువంటి ప్రమాదం అనేది పెద్దగా జరగలేదు. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. రైళ్ల రాకపోకలకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మహా అంటే కొంచెం డిలేగా ప్రయాణించవచ్చు, ఎందుకంటే ఇది ట్రాక్ మీదనే ఇక్కడ ట్రాక్ తప్పింది కాబట్టి. సో ఎక్కడ ఎఫెక్ట్ అనేది ఉండదు, కేవలం ఆ ప్లాట్ఫామ్ ఒకటే క్లోజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.